Welcome to Q&Q exams. SSC MTS 2025 కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ ఈ వీడియో ద్వారా మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది, అదేవిధంగా SSC MTS కి స్లాట్స్ సెలెక్షన్ విధానం, సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్ విధానం అమలు కాబోతుందా, సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్. సో కొత్తగా చూస్తున్న మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ని మీరు వేగవంతం చేసుకోండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ బట్టి మనకు తెలుస్తున్న సమాచారం ఏంటిదంటే, ఫస్ట్ చూడండి. సో జూనియర్ ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్, జూనియర్ ఇంజనీర్ ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 6 వరకు మనకు అయిపోతుంది. ఓకేనా, సో రైట్. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్, అంటే దట్ ఈజ్ ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్. ఓకేనా, సో ఈ ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్ అనేది మనకు 9th డిసెంబర్ నుంచి 12th డిసెంబర్ వరకు మనకు ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్ జరగబోతుంది. ఓకేనా, రైట్. సో మనకు డిసెంబర్ 12th వరకు సో ఈ ఎగ్జామ్తోని క్లోజ్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. సో మనకు సెప్టెంబర్లో మనకు ఒక అప్డేట్ ఇచ్చాము కదా, ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాము సెప్టెంబర్ మంత్లో. సో ఆ అప్డేట్ గురించి ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా, సో సెప్టెంబర్ మంత్లో ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే సో మనకు ఒకసారి చూడండి, సెప్టెంబర్లో వచ్చిన అప్డేట్ ఏంటంటే ద టైర్ 1 ఆఫ్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 4th వీక్ ఆఫ్ అక్టోబర్ అని వాళ్ళు అన్నారు. సో మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది? సో నవంబర్ 12th నుంచి మనకు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవబోతుంది. నవంబర్ 12th నుంచి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఓకేనా, రైట్. సో నవంబర్ 30 వరకు మనకు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది పూర్తి స్థాయిలో అయిపోతుంది. ఓకేనా, రైట్. సో తర్వాత ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడనే అండ్ విల్ బి ఫాలోడ్. ఓకే, విల్ బి ఫాలోడ్ బై ఎస్ఎస్సి సిపిఓ. ఎస్ఎస్సి సిపిఓ అంటే అర్థం ఏంటి అంటే ఎస్ఎస్సి సిపిఓ అండ్ జేఈ. ఓకేనా, ఎస్ఎస్సి సిపిఓ అండ్ జేఈ చూడండి, ఎస్ఎస్సి సిపిఓ అండ్ జేఈ. ఓకేనా, చూడండి జేఈ డేట్స్ 3rd డిసెంబర్ నుంచి 6th డిసెంబర్ వరకు. నెక్స్ట్ ఎస్ఎస్సి సిపిఓ వచ్చేసి 9th డిసెంబర్ నుంచి 12th డిసెంబర్ వరకు. నెక్స్ట్ వరుసలో ఎవరున్నారు, నెక్స్ట్ క్యూలో ఎవరున్నారు? ఎస్ఎస్సి ఎంటీఎస్. ఓకేనా, నెక్స్ట్ క్యూలో ఎవరున్నారు? ఎస్ఎస్సి ఎంటీఎస్. చూడండి మీకు ఇక్కడ. ఓకేనా, విల్ బి ఫాలోడ్ బై సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్, నెక్స్ట్ ఫాలోడ్ బై ఎస్ఎస్సి సిపిఓ అండ్ జేఈ. ఓకేనా, సో డిసెంబర్ 12th వరకు ఈ ఎగ్జామ్స్ పని అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ అండ్ ఇక్కడ చూడండి అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఓకేనా. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ వచ్చిన నోటీస్ ప్రకారం సో మనము ఒక పాయింట్లోకి రావచ్చు, ఒక క్లారిటీలోకి రావచ్చు. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్ మనకు 3rd వీక్లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 3rd వీక్లో మనకు ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఓకేనా, డిసెంబర్ 3rd వీక్లో మనకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడండి? డిసెంబర్ 3rd వీక్లో మనకు ఎగ్జామ్ అనేది ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఓకేనా, సో అది ఇంకొకటి చూడండి, స్లాట్ సెలెక్షన్ విధానం మరి ఉంటుందా లేదా? ఓకేనా, ఎంటీఎస్కి స్లాట్ సెలెక్షన్ విధానం అనేది ఉంటుందా లేదా? సో మనం చూసాము సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్ విధానాన్ని అమలు చేశారు, జేఈకి కూడా సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్ విధానాన్ని కూడా అమలు చేశారు. సో మనకు తెలుసు కదా ఎస్ఎస్సి ఎంటీఎస్ని సో ఆల్మోస్ట్ 36 lakhs ప్లస్ మెంబర్స్ మనకు అప్లై చేసుకోవడం జరిగింది. సో ఎంటీఎస్సి కూడా స్లాట్ సెలెక్షన్ ఉండే ఛాన్సెస్ సో మనకు ఆల్మోస్ట్ గమనిస్తే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఏర్పడుతున్నాయి. ఓకేనా, సో ఎందుకంటే సో ఈ స్లాట్ సెలెక్షన్ విధానం ద్వారా అభ్యర్థులని కమిషన్ కొంచెం కూల్ చేస్తుంది. ఓకేనా, సో ఇంతవరకు వెయిట్ చేశారు కాబట్టి సో వాళ్ళ యొక్క వెయిట్ని నిరాశపరచకుండా కొంచెం సో సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్ విధానంలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఆస్పిరెంట్, ఒక అభ్యర్థి అనేవాళ్ళు వాళ్ళు నచ్చిన డేట్లో సో నచ్చిన సిటీలో నచ్చిన డేట్లో అదేవిధంగా నచ్చిన షిఫ్ట్లో ఎగ్జామ్ రాసుకునే వెసులుబాటు ఇవ్వడం వల్ల సో అభ్యర్థి చాలా ఆనందపడతాడు. సో అది మెయిన్ ఉద్దేశం. సో బెటర్. సో అందుచేత స్లాట్ సెలెక్షన్ విధానం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. సో స్లాట్ సెలెక్షన్ విధానం ఉండే అవకాశం ఉంటే సో ఏమవుతుందంటే ఈ స్లాట్ సెలెక్షన్ విధానంకి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వెళ్ళిపోతుంది. ఓకేనా, సో స్లాట్ సెలెక్షన్ విధానం ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఈ స్లాట్ సెలెక్షన్ విధానంకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో 1 వీక్ స్లాట్ సెలెక్షన్ విధానం
ఎగ్జామ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటే సో ఆల్మోస్ట్ మనకు ఈ డిసెంబర్ థర్డ్ వీక్ చివరి రోజుల్లో ఓకేనా, డిసెంబర్ థర్డ్ వీక్ చివరి రోజుల్లో మనకు సో ఎగ్జామ్ అనేది ఎస్ఎస్సి ఎంటీఎస్ ఓకే, సో ఎంటీఎస్ ఎగ్జామ్ ఓకే, సో ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది మనకు స్టార్ట్ ఓకే ప్రారంభమవుతుందని మనం తెలుసుకోవచ్చు ఓకేనా. రైట్, సో విత్ దిస్ క్లియర్ ఇన్ఫర్మేషన్ సో ఆల్రెడీ ఈ డాటాను బట్టి సో ఫాలోడ్ బై జేఈ అండ్ ఎస్ఎస్సి సిపిఓ ఓకేనా డేట్స్. తర్వాత నెక్స్ట్ ఏంటిది ఎంటీఎస్ ఎగ్జామ్. సో ఇక్కడ కూడా చూడండి మీకు అర్థమవుతుంది. సో జేఈ ఫాలోడ్ బై ఎస్ఎస్సి సిపిఓ ఓకేనా, నెక్స్ట్ వచ్చేది ఏంటండి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఓకేనా. సో ఎప్పుడు ఉండబోతుంది, సో 3 డిసెంబర్ లాస్ట్ వీక్లో షురు అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకు అప్డేట్ కూడా రాబోతుంది ఓకేనా. సో అదే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్సి ఎంటీఎస్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని సో టార్గెట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ జనరల్ అవేర్నెస్ ఈ 10 టాపిక్లు చాలా చాలా ఇంపార్టెంట్. సెషన్ 2లో మీరు ఖచ్చితంగా స్కోర్ చేసి ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో సో ప్రతి చాప్టర్ నుంచి 100 బిట్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇచ్చినాము. సో తీసుకోండి, 1000 బిట్స్ మీరు సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా. సో ఖచ్చితంగా మంచి స్కోర్ని మీరు జిఎస్లో పొందుతారు. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో కూడా అప్డేటెడ్ కంటెంట్ కూడా మేము అందులో యాడ్ చేసినాం ఓకేనా. రైట్, సో అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ సో జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సో మనకు తెలుగు మీడియం కంటెంట్ 910 రూపీస్కే ఇస్తున్నాము, తీసుకోనికి ప్రయత్నం చేయండి. మంచి అద్భుతమైన కంటెంట్, సూపర్ క్లాసెస్ చాలా బాగున్నాయి, తీసుకోనికి ప్రయత్నం చేయండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఫుల్ కోర్స్ ఇది కూడా 99కి, ఎందుకంటే సెషన్ 2లో మనకు ఇంగ్లీష్ కూడా చాలా కీలకమైనది ఓకేనా. రైట్, సో సెషన్ 2లో మనకు తెలుసు కదా ఇంగ్లీష్ మరియు జనరల్ అవేర్నెస్ ఈ రెండు మాత్రమే మనకు చాలా కీలకమైనవి, జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓకేనా. రైట్, సో ఎస్ఎస్సి ఎంటీఎస్ సెషన్ 1 ఇది మనకు ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే. సో ఒకవేళ ఇందులో క్వాలిఫై కాకుండా మీరు సెషన్ 2లో అర్హత సాధించిన నో యూస్, ఖచ్చితంగా ఇందులో అర్హత పొందాల్సిందే. సో అందుకోసం ఇది కూడా మీకు 99కి ఇస్తున్నాం, తీసుకోనికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సో ఈ హిస్టరీ అనేది 25 రూపీస్కే ఈ 6 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా మీకు 6 మార్కులు రాబోతున్నాయి ఓకేనా, 6 మార్కులు రాబోతున్నాయి. సో మీరు మన యాప్ని ప్లేస్టోర్లో నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేసి మీరు కావాల్సిన కోర్స్ని జాయిన్ అవ్వచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో అదేవిధంగా మరొకసారి చెప్తున్నాను, సో ఎస్ఎస్సి జేఈ అండ్ సిపిఓ ఎగ్జామ్స్ సో మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సో అదేవిధంగా సెప్టెంబర్లో వచ్చిన మనకు అఫీషియల్ నోటీస్ ప్రకారం కూడా సో మనం అనాలిసిస్ చేసినాము. సో మనకు నెక్స్ట్ వరుసలో ఉన్న ఎగ్జామ్ ఏంటయ్యా అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ఓకేనా. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో క్లారిటీ వస్తే సో మన ఛానల్ని లైక్ చేయండి, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.